అన్ని ఏవైతే అన్రిజిస్టర్డ్ లేఅవుట్లు ఉన్నాయో ఆ లేఅవుట్లన్నీ కూడా 23/10/2025 నాటికి అప్లై చేయాలి అనేది ఇందులో ప్రధానమైనటువంటి డెడ్లైన్. దానికి ముందే మీరు 23/9/2025 నాటికి మీరు అప్లై చేయగలిగితే మీకు 10% ఫీజులో రాయితీ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు మరి రెడీ చేశాము. అది కూడా మా పీఓ గారు తర్వాత మా ఏపీఓలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. నేను ఇందులో చూచాయిగా క్షుణ్ణంగా చెప్పాల్సింది ఏంటంటే అనధికారి లేఅవుట్ రెగ్యులేట్ చేయండి. ఎందుకంటే అధికారిగా వెంచర్ కానీ అయితే దాన్ని ఇమ్మీడియట్గా పీఓటీలో పెట్టండి, అంటే 22A లో పెట్టండి అని చెప్తున్నారు. 22A రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారము